విద్యలకు అధిపతి దక్షిణామూర్తి. గురు స్వరూపానికి ఆద్యుడైనటువంటి దక్షిణామూర్తి స్వరూప వైభవాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా. ఇలాంటి 13 శ్లోకాలతో దక్షిణామూర్తి స్తోత్రాన్ని మనం వింటూ ఉంటాం. దక్షిణామూర్తి ఆ పేరులోనే ఏదో ప్రత్యేకత ఉంది. చిత్రం వటతరోర్మూలే, మర్రి చెట్టు కింద మౌనంగా ఉన్న నవ యువకుడిగా ఉన్న స్వరూపం దక్షిణామూర్తి. ఇక శిష్యులంతా వృద్ధులు, జ్ఞానవృద్ధులు. చిత్రంగా వాళ్ళు ఎవరూ మాట్లాడడం లేదు, మౌన వ్యాఖ్యానం జరుగుతోంది అక్కడ. దక్షిణామూర్తి మౌన వ్యాఖ్యాన ప్రకటితుడిగా ఈ స్తోత్రం అభివర్ణిస్తుంది. ప్రతి ప్రశ్నలో సమాధానం ఉంటుంది. ఆలోచన చేసిన వారికే సమాధానం అవగతమవుతుంది. ప్రశ్న సమాధానం వేరు కావు, ప్రశ్నలో నుంచే సమాధానం ఉత్పన్నమవుతుంది. సాధనాపరులకు, సందేహం కలవారికి ఒక ప్రశ్న ఉత్పన్నం కాగా సందేహం కలవారికి సమాధానం లభిస్తుంది. ఎలాంటి సమాధానం? సావధానమైన మనస్సు ఉన్నప్పుడే సమాధానం సవ్యంగా తోస్తుంది. ఎవరైనా ఏదైనా ఈ నాటకాలలో వింటున్నారు అంటే 2 కారణాలతో వింటారు. ఒకటి, తమకు నచ్చిన అంశం ఉంటే వింటారు. 2, తమకు నచ్చని అంశం ఉన్నదా, ఎలా విమర్శించాలా, ఎలా తీసి పారేయాలా, ఏముందండి అంటూ కొట్టి పారవేయాలా అంటూ వినడం ఆరంభిస్తారు. మరుక్షణమే ఈ 2వ ఆలోచన మొదలవుతుంది. అంతేకాని విషయాన్ని విషయంలాగా విందాం, అర్థం చేసుకుందాం అనే ఆలోచనలు ఎవ్వరూ చేయడం లేదు. అసలు వినడం లేదండి. వినడమే దక్షిణామూర్తి స్వరూపం. కాకునూరు సూర్యనారాయణ మూర్తి. సగం కూడా వినరు, కాకుమాను అనేస్తూ ఉంటారు. ఎక్కడో ఉంది కాబట్టి తమకు తెలిసిన పదంగా. అలా ఎందుకు వచ్చింది? వినడం అనే శక్తి నశించింది. సూర్య శబ్దం కూడా వినరు, సత్య అంటారు. నారాయణ మట్టుకు వింటారు. ఆపో నారాయణ ప్రోక్తః. ఎలా చేసినా ఏం చెప్పినా అన్నింటి అర్థం ఒక్కటే అనేటటువంటి ఆధ్యాత్మిక జ్ఞానంతో ఉండే అద్వైత రూపం గలవారు వింటారు, ఊరుకుంటారు, నవ్వి వదిలేస్తారు. అలాంటి రూపమే దక్షిణామూర్తి రూపం. చిన్నారి బాలబాలికలకు వినికిడి శక్తి బాగా పెరగాలి. అందుకే మనం పాటించవలసిన దృశ్యం ఒకటి ఉంది. అదేంటంటే చూపించడం మానేయాలి. చూపించే కొద్దీ ఊహాశక్తి నశిస్తుంది. అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు లోపల అనే ఒక పద్యం తీసుకుంటే, విన్న 100 మంది విద్యార్థులు 100 రకాలుగా వైకుంఠం గురించి ఆలోచనలు చేస్తారు. అలా కాకుండా వైకుంఠం అంటే ఇలా ఉంటుంది అని చూపించేశామా, అంతే. వైకుంఠం అంటే ఇంతే అనుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళల్లో ఊహ, ఆలోచనా శక్తి నశించిపోతాయి. ప్రాచీనుడు అందుకోసమే వినండి వినండి వినండి, శుశ్రవసం మాకురు యథాత్మకం. విన్న వెంటనే చేయకండి, ఆలోచించండి అని చెప్పారు. ఆ వినికిడి శక్తి పేరే దక్షిణామూర్తి. జ్ఞానము, ఆలోచన అనే 2 ఊహాత్మక శక్తి మీద ఆధారపడి ఉంటాయి. విచక్షణ, ఆ ఊహతో మనం పొందేటటువంటి స్థితి. విశ్లేషణ, ప్రపంచాన్ని మనం చూపించేటటువంటి ప్రయోజనం. చూపిస్తే ఏముంటుంది, ఇంతేగా అంటారు. అదే ఊహించే విధంగా వర్ణిస్తే, వర్ణనాత్మకంగా అనే ఆలోచన చేస్తే, మామిడి పండు అబ్బో సాల రసాల సాల అన్నట్టుగా చెబితే ఎంత అద్భుతంగా ఉంటాయో. హరితంభోరుహలోచనలు గలగ రంగాభోగ రంగత్తమోభర నేపథ్యం నయ్య నయ్య. పద్యం ఇంత అందంగా ఉందో ఇందులో ఏముంది? మబ్బుచాటులో ఉండే చంద్రుడు ఆ మబ్బులు తొలగిపోతే ఎంత అందంగా కనిపించాడో అనే వర్ణన. రామరాజభూషణుడి వసు చరిత్ర. వింటే కలిగే ఆలోచన సృజనాత్మకత అంటాం, క్రియేటివిటీ. వింటే వస్తుంది, చూస్తే రాదు. చదవడం అంటే భాష వచ్చు కాబట్టి చదివి ఊహించే ప్రయత్నం చేస్తాం. కొంత చదవడం మేలు చేస్తుంది. ఈ చూచే చదివే శక్తికే దక్షిణామూర్తి అని పేరు. ఇంట్లో పిల్లలకు బాగా చదువు రావాలా?
వాళ్ళు చదువుకునేటటువంటి ఆ టేబుల్ మీ ఇంటిలో ఉత్తరం గోడ వైపు వేయండి. పిల్లలు ఉత్తరం వైపుగా ముఖం పెట్టి కూర్చుంటారు. ఆ ఉత్తరం గోడకు దక్షిణామూర్తి చిత్రపటం ఉంటుంది. దక్షిణామూర్తి దక్షిణం వైపు చూస్తూ ఉంటాడు. పిల్లలకు అపారమైన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇది వాస్తుపరమైన ఒక పరిష్కార మార్గం కూడా. శాస్త్రాన్ని సవ్యంగా అధ్యయనం చేద్దాం, పాటిద్దాం, అందరికీ ప్రయోజనాన్ని చేకూరుద్దాం.